హాయ్ బ్రో, నమస్తే వ్యూవర్స్. ఈరోజు కొత్త టాపిక్తో మీరు రాం. అంతగా పెద్ద టాపిక్ కాకపోవచ్చు కానీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అందరికీ బైకులు ఉంటాయి, కార్లు ఉంటాయి, లారీలు ఉంటాయి, బస్సులు ఉంటాయి, షిప్పులు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలానే నాకు ఒక కారు ఉంది, దానికి ఒక కథ ఉంది. ఈ కథ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది ఈరోజు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2017లో స్టార్ట్ అయిందండి. అప్పుడు మాకు మామగారికి కారు ఉన్నదండి. అప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నా. 2018 19 ఇక ముగ్గురం కలిసి వెళ్ళినాం. నా ఇద్దరు బొమ్మార్దులు, నేను. నా చిన్న బొమ్మార్ది డ్రైవింగ్ బాగా చేస్తాడండి. నా చిన్న బొమ్మార్దికి కొద్దిగా డ్రైవింగ్ వచ్చు కానీ నమ్మకం లేదు. నాకు అస్సలే లేదు, జీరో. నేను అసలు డ్రైవింగ్ అనేది స్టీరింగే ముట్టలే. సో అలాంటి సిచ్యువేషన్లో వర్క్ అయిపోయింది. మేము పార్క్కి వెళ్ళినాం, పోయినాం. నా బొమ్మారిది తీసుకెళ్ళి, చిన్న బొమ్మారిది మంచిగానే తోలుతాడు. పెద్ద బొమ్మారిది చూసిండు, 2 రౌండ్లు కొట్టిండు. బాగా మంచి తోలిన బాగా నిన్ను అంటే అని అడిగిన. మంచిగా తోలిన బొమ్మారిది అని అన్న. ఇక చిన్న బొమ్మారిది నాకు ఇచ్చిండు. వాడిచ్చిన 2 సెకండ్లకే జటక వచ్చింది, బండి ఆగింది. బావా మెల్లగా బావా అన్నాడు. రెండోసారి మళ్ళీ ఒకసారి ట్రై చేసిన, దుర్రని పోయింది. కథం వానికి బర్ర అంది. నేనేం చేయాలో అర్థం కాలేదు. బ్రేక్ వేసిన. బావా ఆగు బావా, టైం అయింది. డాడీ నాన్న ఇంతకుముందు చెప్పిండు, ఏ ఏఈ ఆఫీస్కి వెళ్ళాలట, డిఈ ఆఫీస్కి వెళ్ళాలట, నక్కలగుట్టకు పోవాలట, వరంగల్ ఆఫీస్కి పోవాలట, మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ వేసుకుందాం అన్నాడు. నేనేం పాపం చేసిండ్రా? బుర్రాను పోయినంత మాత్రాన డ్రైవింగ్లో నేను పర్ఫెక్టా? నాకు ఇదే ఫస్ట్ టైం. అమ్మ ఈ బొమ్మారిది నాకు బాగానే మండేటట్టు చేసిండు. కథ ఇక ఆ రోజు దిగిన బండి, ఆ బండికి వెళ్ళి స్టీరింగ్ మీద చెయ్యేసిందే లేదు ఇక. సో అక్కడి నుండి స్టార్ట్ అయిందండి కారు కథ. ఇక నేను అనుకున్నా, ఇక ఎవ్వరి దగ్గర పోవద్దు, నేర్చుకోవద్దు, వాడు నన్ను దింపొద్దు, నన్ను అవమాన పాలు చేయొద్దు అనుకున్నా. కోపం వచ్చింది, పోయినాం. ఇంటికాడ పడ్డాడు. ఇక వాడిని చూసుడు, వాడు నన్ను చూసుడు, నేను వాడిని చూసుడు, నేను నన్ను చూసుడు, మా ఇద్దరు కలిసి నా పెద్ద బొమ్మలు చూసుడు. నవ్వుడు ఆ రోజు. నెల రోజులు నవ్వుకున్నాం. ఆ నవ్వుకున్నాడు అసలు ఇక ఆపుకోలేము మేము. వెళ్ళిపోయినాం. ఇక తర్వాత నేను కారు పట్టుకున్నా. ఇక కారు కొన్నా. ఇక 2022లో 23లో కారు కొన్నా. ఇక కారు నాకు కూడా అంతే వచ్చు, ఎక్కువేం రాదు. కారు కొన్న రెండో రోజు నైట్ ఇక నా పరిస్థితి చూడు. వర్షం ఫుల్. నా కారు పోయి డౌన్లో పెట్టుకున్నా. ఆ డౌన్ ఏరియా కారు వస్తే సగం ఫుల్. ఏం చేయాలో అర్థమవుతలేదు. నా పిల్లం బీపీ రోగం, నాదు షుగర్ రోగం లెక్క. అదో లేతాంది కారు ఖరాబ్ అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అంటుంది. 12 అవుతుంది. ఎవ్వడు బయట లేడు, నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో. ఏదేమైనా పర్లే, డ్రైవర్ తోలుతా అంటే నేను చూసిన. వాడు వెనక కంటాడు, ముందు కంటాడు, ఇది ఒత్తుతాడు, ఇది దిత్తాడు. కథ దేవుడు మీద భారం వేసిన. 2 యూట్యూబ్ ఛానల్ చూసిన. ఫస్ట్ గేర్లో చూసుకోవాలి, మెల్లగా ఇట్లా అనాలి. 4 సార్లు అయినా పర్లే, 40 సార్లు ట్రై చేయి, నీకు వస్తుంది. పోయినా 2 సార్లు అన్నా వత్తలేదు, 3 సార్లు అన్న వత్తలేదు, 4 సార్లు అన్న వత్తలేదు. అరే ఎందుకు వత్తలేదురా? నేను 2-3 నిమిషాలు కొట్టుకుంటానా, నా భార్య బయట నుంచి వెలుగుతుంది, అది దడుతుంది, దానికి కోపం వస్తుంది, నాకు ఇక్కడ భయం పుడుతుంది. ఎందుకంటే నేను హ్యాండ్ బ్రేక్ తీయలే. హ్యాండ్ బ్రేక్ తీస్తే అది ముందుకు పోయేది కదా. హ్యాండ్ బ్రేక్ తీయండి, అది ఎందుకు పోతుంది? బట్గా ఇది ఒకటి ఉన్నదిరా చూసుకోరా అన్నది. తర్వాత హ్యాండ్ బ్రేక్ తీసిన తర్వాత మెల్లగా వెనక తీసుకున్నా. పోరగాడు నడిపినట్టు మెల్లగా వెళ్ళిన. ఇక 2 మూలలు, రైట్ సైడ్ తీసుకున్నా. పోయినా ఓ 200 మీటర్ల తర్వాత ఆడ ఆపుకున్నా. ఇంటికి వస్తా అంటే కదా వణుకుతాంది. ఎందుకంటే ఏంది బండి లోపల స్మెల్ వస్తుంది, సంథింగ్ ఏంది అసలు ఎట్లయింది? స్పీడ్ ఇది హ్యాండ్ బ్రేక్ తీయకుండా నేను తీయాలని రివర్స్ కొడతానా, ఇది చేస్తానా. సో అక్కడి నుంచి వెళ్ళి నా కారు కథ స్టార్ట్ అయింది. పొద్దుగాల పోయినా, అవన్నీ చూసుకున్నా, అంత పర్ఫెక్ట్ ఉన్నది. ఇక తెల్లారి మళ్ళీ ఒక డ్రైవర్ వచ్చిండు. వాడిని తీసుకొని గుడికి వెళ్ళినాం, అన్నీ చేసినాం. అన్న నీకు డ్రైవింగ్ వచ్చా? అన్న రాదు, నేను ఇంతవరకు ఎక్కలేదు అంటే. మళ్ళీ బండి ఎట్లా తీసుకొచ్చినావన్న ఈడికి? తోలొచ్చిందా అన్న నీకు? నిజంగా నువ్వే తోలినావా? చెప్పన్నా నిజమన్నా? అట్లనా అన్న, అట్లా తోలొద్దన్న, డ్రైవర్ లేనిది తోలొద్దు, బండి ఖరాబ్ అవుతుంది అన్నాడు. ఇక నేమన్నా కదా అమాయకం లేక ఓకే తమ్ముడు అన్న. ఇక తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ పిలిపించిన. ఎందుకంటే గుడి దర్శనం అయిపోయింది కదా, టైం అయిపోయింది. మళ్ళీ పిలిపించుకున్నా.
డ్రైవింగ్ నేర్చుకుందామని. వాడు నేర్పించిండు. అన్న ఫస్ట్ గేర్ సెకండ్ గేర్, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ తప్పించి అస్సలు బయట తోలొద్దని అన్నాడు. ఓకే అన్న. వాడు గంట సేపు నేర్పించిండు. ఇబ్బంది అనిపించింది. ఇంటికి వెళ్ళాం. వాడు ఇంటికి వెళ్ళిండు. ఇక నాకు అనిపించింది ఈ డ్రైవర్ రావడం వానికి 1000 రూపాయలు ఇవ్వడం, డ్రైవర్ రావడం 1000 రూపాయలు ఇవ్వడం, డ్రైవర్ రావడం 800 ఇవ్వడం, ఇదంతా నాకు అవసరమా అనుకొని డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్కి వెళ్ళిన. పోవద్దు అనుకున్నటోని పోయిన తర్వాత ఇక అక్కడ స్టార్ట్ అయింది కదా. వాడు ఏం మాట్లాడుతాడు, అన్న నేను F1 రేసర్ నాన్న, నేను ఫార్ములా 1 లెక్క నేను మంచి రేసర్ నాన్న, మస్తు మస్తు తోలుతానా నేను, ఇంతగా నేను స్పోర్ట్స్ కార్ తోలినా, బెంట్లీ కార్ తోలినా, బెంజ్ కార్ తోలినా. మరి బ్రేజర్ బండి ఎందుకు తోలుతానరా అనుకోను. పోనీ ఏ తోలినా పర్లే, నువ్వు టీచర్వి, నేను శిష్యుని, నువ్వు నేర్పియాలి, నేను నేర్చుకోవాలి. నాకు ఆవేశం ఉంటుంది, నీకు ఉంటుంది, ఆలోచన ఉంటుంది అనుకున్నా. ఒకరోజు వెళ్ళిన. రెండో రోజు నన్ను తీసుకెళ్ళిండు. నేను తోలుతానా అనుకోకుండా ఏమైంది, నేను రోడ్డుకి ఇటు సైడు తోలుకుంటూ పోతాను. ఇటు పోతాను అన్న, అటు ఎటు పోతాను అన్న, అటు కూడా వెళ్తానన్నా అన్న, ఇంకోసారి అటు పోతే నేను కారు నుంచి దింపెత్తాన్నాడు. అరే నేను గుద్దింది లేదు, స్పీడ్ బ్రేక్ వేసింది లేదు, సడన్ బ్రేక్ వేసింది లేదు, ఏది లేదు, నన్ను దింపెత్తాన్నాడు. అమ్మ దీడు నన్ను దింపుడేంది, నా పైసలు తీసుకొని నన్ను శాసిస్తాడా కదా. నేను దిగిపోయినా, ఇంటికి వచ్చిన. వాడు ఫోన్ చేస్తాను, అన్న పైసలు ఏమన్నా చూసుకుందాను తర్వాత, నన్ను దింపేసిన కదా, మధ్యలో దింపుతాను కదా, నేనే దిగిన. ఇక ఇంటికి వచ్చిన. ఇక నేనేం చేసిన, వానికి ఇచ్చే 4000 ఎందుకు 2000 పెట్రోల్ కొట్టించిన. పోయినా దాన్ని బతినాడుకున్న కార్ని. బుజ్జిముండ కొద్దిగా నాకు ధైర్యం వచ్చేటట్టు స్టీరింగ్ మీద కొద్దిగా ఎక్సిలేటర్ కాకుండా ఉండే అని ఒక గంట సేపు దాని ఆపరేటింగ్ మొత్తం ఏంటి మొత్తం చూసుకున్నా. ఆ తర్వాత మా దగ్గర ఒక వెంచర్ ఉన్నది. ఆ వెంచర్లో 40-50 సార్లు తిప్పిన. ఆ మూలకు ఈ మూలకు, అటు ఇటు, అవి ఇవి ఎట్లా పడితే అట్లా తిప్పిన. ఎట్లా గేరు, ఎట్లా మిర్రర్ ఎఫెక్ట్ ఎప్పుడు చూసుకోవాలి, సైడ్ మిర్రర్స్ ఎట్లా చూసుకోవాలి, IRVMs, ఇన్నర్ విఎం, ఈ ఇన్నర్ మిర్రర్స్, అవుటర్ మిర్రర్స్, ఆ తర్వాత రిటర్న్ ఎలా తీసుకోవాలి, ముందు వేసేటప్పుడు ఫస్ట్ గేర్లో ఎట్లా వెళ్ళాలి, దానికి గేర్స్ ఎట్లా ఉండాలి, రాళ్ళు పెట్టుకున్నా, ఇటుక రాళ్ళు అటు పెట్టుకున్నా, ఇటు బండరాలు పెట్టుకున్నా, ఇటు బాటిల్ పెట్టుకున్నా, వాటర్ బాటిల్, పలికిరాని బాటిల్ ఉంటాయి కదా తాగి ప్రెషన్, తొక్కుకుంటూ పోతా అంటే దానికి గేస్ వస్తా అన్నట్టు, సౌండ్ వస్తా అన్నట్టు. సో అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఇక అదే రోజు సాయంత్రం ఏదేమైనా పర్లేదు ఈ అమ్మ ఆరితే 6 లేదా 100 అన్నట్టు బండి తీసిన. నా భార్య భయపడతాను, వద్దురా బాబు, వద్దురా గాడిదా, వద్దురా దిగిపోతారా అంటాను. అది నేను అంటాను కదా, నువ్వు దిగితే దిగు, కానీ బండి మాత్రం రోడ్ ఎక్కుడే. ఎన్ని రోజులని ఈ భయపడకుండా జీవితం ఇక్కడనే ఉండాలి, ఈ గల్లీలనే తిరగాలి, రోడ్ ఎక్కితేనే హీరో అవుతాం, లేకపోతే జీరోనే అని పోయినా. ఎక్కిన మెట్టుగుట్ట క్రాస్ రోడ్ కాడ యూటర్న్ తీయాలి. ఇక అప్పుడు ఉంటే నా భార్య, ఓ వాడొస్తాను, ఇక వీడొస్తాను, ఇగో ఇటు వస్తాను. వాడు ఎవడొస్తేంది, నా కారు చిన్నది ఏమన్నా గింతంత పోరగాలాడుకునేది, పెద్దగా ఉన్నది 16 ఫీట్లు. అది కనబడదా, నేను వెళ్ళి పెట్టుకున్నా, వాడు వెళ్ళి పెట్టుకోవాలి అంతే, నన్ను చూసి నడవాలి. మెల్లగా తిప్పుకున్నా, ఈనాడు దాకా వేయించిన. ఈనాడులో యూటర్న్ తీసుకున్నా, మళ్ళీ వచ్చిన. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఈనాడు కాడ మళ్ళీ ఎందుకు పోతున్నారు గాడిదా, నువ్వు నీకేం పని లేదా, ఈ ఒక్కసారి ఇక్కడికి అయిపోయింది లేరు, ఇప్పుడు చూసుకున్నాం. మళ్ళీ పోయినా, ఇంటికి వచ్చినా పెట్టిన. ఇక బయటికి ప్రోగ్రామ్ వేసుకున్నాం మేము. బయటికి ప్రోగ్రామ్ వేసుకున్న తర్వాత డ్రైవర్ వచ్చిన తర్వాత, అన్న బండి తీసినట్టున్నారు, డ్రైవర్ వచ్చిండు కొత్తోడు అన్నాడు. నేనే తీసిన అన్న. అవునా, ఎక్కడికి తీసుకెళ్ళాం అన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తుంది, నేర్చుకుందామని తీసుకెళ్ళిన, ఈనాడు దాకా వేచిన. అన్న అట్లా తీసుకెళ్ళొద్దన్న, డ్రైవర్ లేకుండా పోతే బండి ఖరాబ్ అవుతుంది అన్న. ఏంది, నువ్వు ఒక్కనే పోయినావు అక్కడ దాకా? అవును, నేను ఒక్కనంటే నా పిల్లం పక్కకుంటే కదా, ఆ సిగ్నల్ ఇస్తా అంటే నేను నడుపుతా అంట. అన్న ఇంకోసారి అట్లా వద్దన్న, డ్రైవర్ లేకుంటే నేర్చుకోవద్దన్న. ఏందన్నా పెద్ద కార్ అన్న, డ్యామేజ్ అవుతా అన్న. వాడు నన్ను అన్నాడు. నీ అమ్మ, నా కారు కొంటే నా కారు గిన్ని కథలున్నాయి. నేనేమనుకున్నా, నేర్చుకుందాము, కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకుందాము, ధైర్యంగా నా కారు నేను తోలుకుందాము, వానికి రూపాయి పెట్టుడేందని అట్లా 7 సార్లు తెచ్చుకున్నా, 7,000 ఇచ్చిన. నాకు అప్పుడు అర్థమైంది, కారును సొంతంగా నడుపుకోవాలంటే ఒక్కటి, మనం ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా కారు ఎక్కాలి, స్టీరింగ్ ఎక్కాలి, 2 కాళ్ళు ఈ స్టీరింగ్ చక్కగా ఉన్నాయంటే నువ్వు ఎలాంటి కారునైనా పర్లేదు, స్టీమర్ కాదు హెలికాప్టర్ అయినా ఏరోప్లేన్ అయినా నడుపుతావు. ఇక అప్పటి నుంచి వెళ్ళి మెల్లమెల్లగా డ్రైవర్ పోదాంపా బిడ్డ అని నా భార్యను ఎక్కించుకోవడం. హన్మకొండ, యూనివర్సిటీ, బొల్లికొండ, పరకాల, వర్ధనపేట, జనగామ, ఇటు పాలకుర్తి, ఇటు
వెంకటాపూర్ ఇలా వెళ్ళుకుంటూ నేను కూడా సీనియారిటీ తెచ్చుకున్నాను. సో ఇదే అండి నా కారు కథ. థ్యాంక్ యూ నా కథ విన్నందుకు. నా కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేరు, కామెంట్ అండ్ గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. కామెంట్స్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. కామెంట్ లేకుండా మీరు నా వీడియోను వదిలిపెట్టకండి. థ్యాంక్ యూ.